అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు 100కు 100 మార్కులు అయితే పక్కా గ్యారంటీగా వేసేస్తారు. చపాతీ పుల్కా రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. కిచెన్లోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అరకిలో దాకా అయితే చికెన్ని తీసుకున్నాను. శుభ్రంగా నీట్గా కడగండి, కొద్దిగా ఉప్పు వేసి. ఈ చికెన్లో కొద్దిగా ఉప్పు వేసి కడగడం ద్వారా ఈ చికెన్లో నీచు వాసన అనేది అసలు ఉండదు. రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అరచక్క నిమ్మరసం. ఈ చికెన్ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టే విధంగా పట్టించండి. ఉప్పు, కారం, పసుపు పట్టించిన ఈ చికెన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని 10 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను వేసుకోండి. గుప్పెడు కొత్తిమీరను తీసుకొని కాడలతో సహా వేసుకోండి. కొద్దిగా పుదీనా, 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. మన కూరకి మంచి టేస్ట్ రావడం కోసం 10 దాకా జీడిపప్పు పలుకులు. ఇప్పుడు వీటి మొత్తాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు కూరలో టమాటా వేసుకోవడం ఇష్టమైతే 1-2 టమాటాలని కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క ముక్క. చిన్న యాలకులు అయితే 2 వేసుకోండి అండి, పెద్దదైతే 1 వేసుకోండి. మనం కూరకి మంచి గ్రేవీ రావాలంటే ఉల్లిపాయలు వేసేసుకోవాలి కదా ఫ్రెండ్స్. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేంత దాకా వేయించుకోండి. ఆయిల్ అనేవి మంచిగా ఈ కలర్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఈ మసాలా పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోండి. కాస్త లో టు మీడియం మంట మీద పెట్టి వేయించుకోండి. ఏంటి ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు? ఒక్క లైక్ కదా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నది, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్. మసాలా అనేది మీకు ఎంత చక్కగా వేగితే మీ చికెన్ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాల నుంచి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకుందాం. ఈ చికెన్ అంతా ఈ మసాలాలో బాగా చక్కగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. నేను లైకే కాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా అడుగుతున్నాను. ఒక్క సబ్స్క్రైబ్ కనుక మీరు చేశారనుకోండి, ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తాను. మసాలాలో చికెన్ని చక్కగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్ళన్నీ కాస్త డ్రై అయిపోయేదాకా ఉడికించుకోండి. చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం ఏమైనా తగ్గినట్టయితే ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు వేసుకోండి. మనం మసాలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ కర్రీలో వేసేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 1/2 గ్లాస్ దాకా అయితే నీళ్ళని వేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని లో టు మీడియం మంట మీద పెట్టి చక్కగా మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోండి. అనేది కాస్త ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా పొడి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఏమి టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.